రైట్. క్లాస్ రన్ చేస్తున్నాను, ఎవరన్నా జాయిన్ అవుతారా? క్లాస్ నేను ఈ క్లాస్ అప్లోడ్ చేసి లింక్ పెడతాను యూట్యూబ్. రైట్, క్లాస్ స్టార్ట్ చేస్తాను చూడండి. డెరివేటివ్ యూజింగ్ న్యూటన్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా. ఇప్పటివరకు మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా గురించి నేర్చుకున్నాం. ఈ క్లాస్ లో బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా గురించి నేర్చుకున్నాం. నౌ కన్సిడర్ న్యూటన్స్ బ్యాక్వర్డ్ interpolation formula సో ఈ న్యూటన్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఏమవుతుందంటే y is equals to yn plus u into delta yn plus u into u plus 1 divided by 2 factorial into delta square yn plus u into u plus 1 into u plus 2 divided by 3 factorial into delta cube yn plus u into u plus 1 into u plus 2 into u plus 3 divided by 4 factorial delta power 4 yn plus and so on. ఇది న్యూటన్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అమ్మా. చూడండి, న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా u ఇంటూ u మైనస్ 1 అనుకుంది, ఇక్కడ u ఇంటూ u ప్లస్ 1 అనుకుంది, అంతే తేడా. నెక్స్ట్ అలాగే న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాలో y నాట్లు ఉంటాయి, ఇక్కడ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాలో లాస్ట్ టర్మ్ అయిన yn ఉంటాయి. ఓకేనా? వేర్ u ఈక్వల్స్ టు మనకు తెలిసిన టర్మే x మైనస్ x నాట్ డివైడెడ్ బై h. సో మనం చేయవలసిన పని ఏంటంటే డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 అని రాద్దాం. దీన్ని ఈక్వేషన్ 1 గా పేరు పెడదాం. విత్ రెస్పెక్ట్ టు x చేద్దాం. we get ఈ ఫస్ట్ ఈక్వేషన్ ని విత్ రెస్పెక్ట్ టు x తో కనుక మనం డిఫరెన్షియేట్ చేస్తే dy by dx అవుతుంది. సో dy by dx అంటే చూడండి, మా రైట్ హ్యాండ్ సైడ్ ఏది కూడా x కోఎఫిషియంట్లు ఏమీ లేవు, డిపెండింగ్ ఆన్ x ఏమీ లేవు. కాబట్టి దీన్ని నేను ఎలా రాస్తానంటే dy by du ఇంటూ du by dx అని రాస్తున్నాను. du క్యాన్సిల్ అయిపోతే dy by dx వస్తుంది. ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ మనం du by dx చేస్తే కనుక ఇక్కడ చూడండి u ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ x నాట్ h ఉంది కదా, దీని నుంచి నేను డిఫరెన్షియేట్ చేస్తున్నాను. du డివైడెడ్ బై dx ఈజ్ ఈక్వల్ టు d by dx ఆఫ్ x మైనస్ x నాట్ డివైడెడ్ బై h ని 1 by h కాన్స్టెంట్ గా పెద్ద రాసుకుంటున్నాను. సో ఇది 1 by h ఇంటూ 1 అవుతుంది, దట్ ఈక్వల్ టు 1 by h అవుతుంది. అంటే మనకి తెలియవలసిన విషయం ఏంటంటే du డివైడెడ్ బై dx ఈజ్ ఈక్వల్ టు 1 by h అనే వాల్యూ, ఇది ఆల్రెడీ మనం చేస్తున్నాం. ఓకే, సో ఇక du by dx ప్లేస్ లో 1 by h ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇక మనం dy by du చేయవలసి ఉంది. సో ఇక్కడ ఒక్కొక్క టర్మ్ ని కనుక నేను చూడండి డిఫరెన్షియేట్ చేసినట్టయితే, ఈ ఫస్ట్ టర్మ్ ని డిఫరెన్షియేట్ చేసినట్టయితే d by du ఆఫ్ yn, సో ఇది కాన్స్టెంట్ కిందకు వచ్చేస్తుంది కాబట్టి దీని వాల్యూ 0. సో yn ని విత్ రెస్పెక్ట్ టు u
సో డిఫరెన్షియేట్ చేస్తే ఆ వాల్యూ 0 అయ్యింది. నెక్స్ట్ టర్మ్ కొద్దాం, u ఇంటూ డెల్టా వైఎన్ అంటే ఇలా రాద్దాం, d by du ఆఫ్ u ఇంటూ డెల్టా వైఎన్ లో డెల్టా వైఎన్ కాన్స్టెంట్ కాబట్టి వెంటనే తీసుకొచ్చేస్తే du by du అవుతుంది, దట్ ఈక్వల్ టు 1 దీని వాల్యూ, కాబట్టి డెల్టా వైఎన్ మిగులుతుంది. అంటే ఈ సెకండ్ టర్మ్ ఏదైతే మనం డిఫరెన్షియేట్ చేసామో విత్ రెస్పెక్ట్ యూ, అక్కడ మనకు మిగిలిన టర్మ్ ఏదైతే ఉందో అది డెల్టా వైఎన్ గా మిగిలింది. ఓకేనా? ప్లస్ ఇక నెక్స్ట్ స్టెప్ చేస్తున్నాం చూడండి, అంటే ఇది d డివైడెడ్ బై du ఆఫ్ u ఇంటూ u ప్లస్ 1 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా స్క్వేర్ వైఎన్. సో ఇందులోంచి డెల్టా స్క్వేర్ వైఎన్ ని బై 2 ఫ్యాక్టోరియల్ ని ఎదురుగా తీసుకొచ్చేస్తే d బై du ఆఫ్ u స్క్వేర్ ప్లస్ u అవుతుంది మల్టిప్లై చేస్తే. సో దీన్ని డిఫరెన్షియేట్ చేసినట్టయితే డెల్టా స్క్వేర్ వైఎన్ అలాగే ఉంటుంది బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2u అవుతుంది. యూకి డిఫరెన్షియేట్ చేస్తే 1 అయిపోతుంది. సో ఇక్కడ వచ్చిన వాల్యూ యూకి డిఫరెన్షియేట్ చేస్తే 1 అవుతుంది కాబట్టి ప్లస్ 1. ఓకేనా? అర్థమైందా? సో ఇక్కడ నేను రాసుకోవాల్సిన టర్మ్ ఏదైతే ఉందో ఇది దీనికి డిఫరెన్షియేట్ చేస్తే వచ్చిన టర్మ్ ఏదైతే ఉందో అది ఈ రకంగా ఉంది. ఇది 2u ప్లస్ 1 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా స్క్వేర్ వైఎన్ గా ఉంది. అర్థమైందమ్మా? అర్థమవుతుందా? అర్థమవుతుంది. నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ నేను డిఫరెన్షియేట్ చేయాల్సిన టర్మ్ ఏదైతే ఉందో అది ఇది 3 ఫ్యాక్టోరియల్ లో ఉంది. సో దాన్ని డిఫరెన్షియేట్ చేసినట్టయితే ఇక్కడ చేసి చూపిస్తున్నాను, u ఇంటూ అంటే d డివైడెడ్ బై du, ఇక్కడ డెల్టా క్యూబ్ వైఎన్ అనేది కాన్స్టెంట్ బై 3 ఫ్యాక్టోరియల్ కాన్స్టెంట్, u ఇంటూ u ప్లస్ 1 u ఇంటూ u ప్లస్ 1 ఇంటూ u ప్లస్ 2 దీనికి డిఫరెన్షియేట్ చేస్తాం. ఇలా డిఫరెన్షియేట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత అవుతుందంటే 3u స్క్వేర్ ప్లస్ 6u ప్లస్ 2 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా క్యూబ్ వైఎన్ అవుతుంది. సో ఈ వాల్యూ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే వాల్యూ వచ్చేసరికి 3u స్క్వేర్ ప్లస్ 6u ప్లస్ 2 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా క్యూబ్ వైఎన్ ప్లస్ అండ్ సో ఆన్ అవుతుంది ఇంటూ dy బై du ప్లస్ ఇదంతా చేసాము, మరి du బై dx కూడా చేస్తున్నాము, దాని వాల్యూ 1/h. ఆ 1/h ని ఫ్రంట్ నోట్ చేసుకుంటున్నాను, అది రకంగా. ఓకేనా? ఎట్ x ఈజ్ ఈక్వల్స్ టు xn u ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. therefore putting u ఈజ్ ఈక్వల్ టు 0, putting u is equal to 0, then equation 2 అనుకోండి. In equation 2 we get ఏమవుతుందంటే dy by dx at x is equal to xn is equal to 1/h into delta yn plus 1/2 delta square yn plus 1/3 delta cube yn plus 1/4 delta power 4 yn plus 1/5 delta power 5 yn plus and so on. నోచేయండి ఇది. సో దీన్ని ఈక్వేషన్ 3 గా రాసుకోండి.
నోట్ చేసేస్తే కనుక అరెస్ట్ చేస్తుంది. అరెస్ట్ చేయొచ్చా? చేయొచ్చు సార్. చేయనా? అరెస్ట్ చేయనా? చేశాను సార్. సో ఇక్కడ ఈక్వేషన్ 2 నేను కొద్దిసేపు అలాగే ఉంచుతాను, ఎందుకంటే అగైన్ డిఫరెన్షియేట్ చేయాలి కాబట్టి. నెక్స్ట్ అగైన్ డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్. Again, differentiating both sides of equation 2 with respect to x, we get. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 2 ని డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు x, d స్క్వేర్ y బై dx స్క్వేర్ అవుతుంది. దాన్ని ఎలా రాస్తామంటే d స్క్వేర్ y డివైడెడ్ బై du. చూడండి ఒకసారి, దీన్ని మళ్ళీ నేను రాస్తున్నాను. మన దగ్గర ఆల్రెడీ dy బై du ఉంది. dy బై du ఇంటూ d బై dx ఇంటూ du బై dx ఉంటే చూడండి ఇది సరిపోయిందా? du క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ నేను రాసిన ఈ ఈక్వేషన్ లో du క్యాన్సిల్ అయిపోతే d స్క్వేర్ y డివైడెడ్ బై dx స్క్వేర్ అవుతుంది. సో ఆల్రెడీ దీని వాల్యూ 1/h అయి ఉంది. అలాగే అగైన్ డిఫరెన్షియేట్ చేస్తే అది కూడా 1/h అవుతుంది. కాబట్టి ఇంచుమించుగా నేను దీన్ని 1/h స్క్వేర్ అని రాస్తున్నాను. లాస్ట్ క్లాస్ లో చేశాము ఆల్రెడీ. అలాగే డెల్టా వైఎన్ కాన్స్టెంట్ అవుతుంది, దానికి మనం డిఫరెన్షియేషన్ చేయలేము, 0 అవుతుంది. కాబట్టి ఈ టర్మ్ కు మాత్రమే మనం డిఫరెన్షియేషన్ చేసినట్టయితే ఇక్కడ 2u ఏదైతే ఉందో చేసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇక్కడ రఫ్ లో చేస్తున్నాను. d డివైడెడ్ బై du ఇంటూ 2u ప్లస్ 1 డివైడెడ్ బై 2. ది డెల్టా స్క్వేర్ వైఎన్ కాన్స్టెంట్ గా ఎదురు తీసుకొచ్చేసాను. నెక్స్ట్ డెల్టా స్క్వేర్ వైఎన్ ఇక్కడ 2u కి కనుక డిఫరెన్షియేట్ చేస్తే 2 అవుతుంది, బై 2 కూడా ఉంది కింద, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇది కాన్స్టెంట్ 1/2, డిఫరెన్షియేట్ చేస్తే 0 అవుతుంది. సో ఇప్పుడు ఇది డెల్టా స్క్వేర్ వైఎన్ మాత్రమే మిగులుతుంది ఇక్కడ. సో సింపుల్ గా ఫస్ట్ టర్మ్ కి డిఫరెన్షియేట్ చేస్తే 0 అయ్యింది. ఈ సెకండ్ టర్మ్ కి డిఫరెన్షియేట్ చేస్తే డెల్ స్క్వేర్ వైఎన్ మాత్రమే మిగిలింది. ప్లస్ థర్డ్ టర్మ్ కి డిఫరెన్షియేట్ చేస్తే చూడండి, థర్డ్ టర్మ్ కి డిఫరెన్షియేట్ చేస్తే ఏం మిగులుతుందంటే 6u ప్లస్ 6 డివైడెడ్ బై 6, 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 కదా, ఇంటూ డెల్టా క్యూబ్ వైఎన్ ప్లస్ అండ్ సో ఆన్ గా ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా ఎట్ x ఈజ్ ఈక్వల్ టు xn, u ఈజ్ ఈక్వల్ టు 0 ఈ ఈక్వేషన్ తీసుకొని, అంటే ఈ రిలేషన్ తీసుకొని మనం u ప్లేస్ లో 0ని కనుక సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు వచ్చే ఈక్వేషన్ ఈ రకంగా ఉంటుంది. d స్క్వేర్ y బై dx స్క్వేర్ at x is equal to xn is equal to 1/h square delta square yn plus delta cube yn plus 11/12
delta power 4 yn plus and so on. Okay, దీని ఈక్వేషన్ 5 అనుకోండి, దీని ఈక్వేషన్ 4 అని రాయండి, దీని ఈక్వేషన్ 5 అని రాయండి. సిమిలర్లీ d cube y by dx cube వాల్యూ ఏదైతే ఉందో at x is equal to xn, ఈ వాల్యూ ఏమవుతుందంటే 1 by h cube into delta cube yn plus 3 by 2 delta power 4 yn plus and so on. ఓకే, ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మనకి మాత్రం కావాల్సింది dy by dx వాల్యూ అలాగే d square y by dx square వాల్యూ, ఈ రెండే అడుగుతాడు. ఎక్కువగా dy by dx మాత్రమే అడుగుతాడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఎరేస్ చేయొచ్చా? ఇక్కడ పూర్తిగా రాయనమ్మా. therefore u is equal to 0 in equation 4 we get, రాసిన తర్వాత దీన్ని కంటిన్యూ చేయండి. సరే చేయించమ్మా. చేయొచ్చు సార్. రైట్, ఇప్పుడు దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాం. చూడండి, ఈ క్వశ్చన్ నోట్ చేయండి. డిస్ప్లే మీద క్వశ్చన్ కనబడుతుంది, ఈ క్వశ్చన్ నోట్ చేయండి అమ్మా. Using the given table, find dy by dx and d square y by dx square at x is equals to 2.2 అని x కి కరెస్పాండింగ్ గా కొన్ని y వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక ఫంక్షన్ కి సంబంధించిన వాల్యూస్. ఓకే, ఇది ఎప్పుడు కూడా లీనియర్ గా పెరగడం కానీ లీనియర్ గా తగ్గడం కానీ జరుగుతుంది మనం అబ్జర్వ్ చేసినట్లయితే. ప్రాబ్లం నోట్ చేయండి, నోట్ చేసిన తర్వాత చెప్పండి, దాని సొల్యూషన్ కూడా టిక్ లో ఉంచుతాను. క్వశ్చన్ డిలీట్ చేయొచ్చా? క్వశ్చన్ డిలీట్ చేయొచ్చా? చేయొచ్చు సార్. రైట్, ఆన్సర్ డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఫస్ట్ మనం ఇప్పుడు కూడా డిఫరెన్స్ టేబుల్ ని డ్రా చేస్తాం. డిఫరెన్స్ టేబుల్ ఏ రకంగా డ్రా చేయాలో మనకు ఆల్రెడీ తెలుసు, మనం ప్రత్యేకించి దాని గురించి చెప్పుకోవడం అవసరం లేదు. సో చూడండి, ఈ లోయర్ వాల్యూ నుంచి హైయర్ వాల్యూ తీసేస్తే ఈ వాల్యూ వస్తుంది. అంటే 3.3201 మైనస్ 2.7183 అయితే 0.6018 వస్తుంది.
సో ఈ రకంగా డిఫరెన్స్ టేబుల్స్ ని డ్రా చేసిన తర్వాత మనం మన ఫార్ములాలో ఉన్న ఏవైతే సబ్స్టిట్యూట్ చేయాలో ఆ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ xn తెలియాలి. xn అంటే 2.2. ఓకే, వాడు అడిగింది కూడా 2.2 దగ్గరే కాబట్టి మన xn వాల్యూ 2.2 గా తీసుకోవాలి. నెక్స్ట్ అలాగే h వాల్యూ ఎలా వస్తుందంటే సక్సెసివ్ 2 ఇంటర్వెల్స్ డిఫరెన్స్ అన్నమాట. అంటే 2.2 నుంచి 2.0 ని తీసేసిన మనకి 0.2 వస్తుంది. లేదు 2.0 నుంచి 1.8 తీసిన 0.2 వస్తుంది. అంటే h వాల్యూ 0.2 గా మనకి తెలియాలి. సో మిగిలిన ఈ డెల్టా వైఎన్ డెల్టా స్క్వేర్ వైఎన్ ఎలా చూసుకోవాలంటే xn కి కరస్పాండింగ్ గా ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది వైఎన్. నెక్స్ట్ దాని పైన ఉన్న వాల్యూ ఇది డెల్ వైఎన్. నెక్స్ట్ ఈ వాల్యూ వచ్చేసరికి డెల్టా స్క్వేర్ వైఎన్. నెక్స్ట్ ఈ వాల్యూ వచ్చేసరికి డెల్టా క్యూబ్ వైఎన్. నెక్స్ట్ ఇది డెల్టా పవర్ 4 వైఎన్. ఇది బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తుందమ్మా, ఫార్వర్డ్ డైరెక్షన్ లో కాదు. కాబట్టి ఇది న్యూటన్ బ్యాక్వర్డ్ ఫార్ములా అనొచ్చు. ఇంటర్పోలేషన్ బ్యాక్వర్డ్ ఫార్ములా వైఎన్ డెల్టా పవర్ 6 వైఎన్. వీటిని ఐడెంటిఫై చేయాలి ఖచ్చితంగా టేబుల్లో. ఒకవేళ టేబుల్లో వీటిని ఐడెంటిఫై చేయకపోతే కింద సక్సెసివ్ గా రాసుకుంటూ రావాలి. ఇక్కడ హియర్ xn is equal to 2.2, h is equal to 0.2, కామా yn is equal to 9.0250, కామా డెల్టా yn is equal to 1.6359. ఇలా మొత్తం డెల్టా పవర్ 6 yn వరకు రాయాలి ఖచ్చితంగా. సో తర్వాత చూడండి, మన దగ్గర ఉన్న ఫార్ములా ఏదైతే ఉందో ఏంటది ఫార్ములా dy by dx ఫస్ట్ డెరివేటివ్ at x is equal to xn 1 by h into delta yn plus 1 by 2 delta square yn. సారీ మా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటేనమ్మా, ఇది డెల్ అని ఉంటే డెల్టా ఉంటే ఇది ఫార్వర్డ్ లో యూస్ చేస్తాం. బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఈ డెల్టా తిరగబడుతుంది అనమాట. ఇది బ్యాక్వర్డ్ లో అంటే బ్యాక్వర్డ్ ఫార్ములా ఇప్పుడు యూస్ చేసినా ఈ డెల్టాని యూస్ చేస్తాం. దీన్ని డెల్టానే అంటాం. సో యాక్చువల్ గా దీన్ని నాబ్లా అన్నాం, డెల్టా కాదు నాబ్లా అన్నాం. ఓకేనా, కానీ మనం డెల్ అంటాం. సో ఫార్ములాలో ఫస్ట్ నుంచి కూడా ఈ డెల్ ప్లేస్ లో దీన్ని రీప్లేస్ చేసుకుంటూ రండి. ఓకేనా, బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఇప్పుడు కూడా నాబ్లా అని ఉంటుంది. సారీ అమ్మా, అది ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను. సో ఏంటంటే దీన్ని రీప్లేస్ చేసుకుంటూ రండి. ఓకే, సో ఇక్కడ ఫార్ములా వచ్చేసరికి dy by dx at x is equal to xn 1 by h into del yn plus 1 by 2 del square yn plus 1 by 3 del cube yn plus and so on. So వీటి వాల్యూస్ లో del yn ప్లేస్ లో 1.6359 వాల్యూ, అలాగే ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే చివరిగా ఇదిగో 9.0228 వాల్యూ వచ్చింది. ఓకే, అర్థమైందమ్మా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? మా అర్థమైందా? నెక్స్ట్ చూడండి, అర్థమైంది సార్. d square y by
dx square at x is equal to xn value 1 by h into del square yn plus del cube sorry ఈ డెల్టానే వచ్చేస్తుంది నాబ్లా రావట్లేదు del cube yn plus 11 by 12 del power 4 yn. సో ఇక్కడ వరకు సరిపోతాయమ్మా మనకి మిగిలిన వాల్యూస్ ఉన్న వాటిని సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు మాక్సిమం ఏంటంటే వాడు ఒక 5 వాల్యూస్ వరకు ఇస్తాడు అంతే టేబుల్లో అంతకు మించి వాడు సో ఏంటంటే ఇంతవరకు సరిపోతుంది సో ఈ వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఇది చూడండి డిస్ప్లేలో కనబడుతుంది ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది 8.99425 వస్తుంది నోట్ చేయండి ఓకేనమ్మా అరెస్ట్ చేయొచ్చా చేయొచ్చు సార్ రైట్ చూడండి ఇక్కడ నేను చెప్తున్న పొరపాటు ఏంటంటే నాబ్లా ప్లేస్ లో డెల్టాని ఇంట్రడ్యూస్ చేసి చెప్పుకుంటా వచ్చాను ఓకేనా బ్యాక్వర్డ్ ఫార్ములాలో ఎప్పుడు కూడా నాబ్లానే యూజ్ చేయాలి మీకు ఇది ఒక్కటే బ్యాక్వర్డ్ ఫార్ములా ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకేనా మిగిలినవన్నీ మళ్ళీ అన్ని కూడా డెల్టానే యూజ్ చేస్తాం ఇందులో మాత్రమే మనం నాబ్లాని యూజ్ చేస్తాం ఓకే నెక్స్ట్ ఈ ప్రాబ్లం చేయండి ఫైండ్ f dash of 1.5 from the following table. X f of x. X value 0.0. Corresponding y value is 0.3989. X value is 0.5. Corresponding y value is 0.3521. X value is 1.0. Corresponding value is 0.2420. 1.5 0.1245. Next 2.0 0.0540. సో వాడు అడిగింది వాల్యూ ఏదైతే ఉందో 1.5 అది టేబుల్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఫస్ట్ టేబుల్లో ఉంది సో మనం కాకపోతే నియర్ ద ఎండ్ వాల్యూ ఉంది అంతేగాని ఎండ్ వాల్యూ కాదని ఓకేనా సో ఏదేమైనప్పటికీ కూడా మనం ముందు డిఫరెన్స్ టేబుల్ ఫార్ములాని నోట్ చేయాలి 0.0 0.5 1.0 1.5 2.0. Corresponding y value is 0.3989, 0.3521, 0.2420, 0.1245, 0.0540. Next, sorry, మళ్ళీ డెల్టా వచ్చేస్తున్నాయి కదా నాబ్లా y అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే -0.0468 ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ -0.1101 ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 0.1125
అలాగే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 0.0755. నెక్స్ట్ డెల్ స్క్వేర్ వై వాల్యూ ఏదైతే ఉందో అది -0.0633. నెక్స్ట్ -0.0024. నెక్స్ట్ -0. ఇది పెద్ద వాల్యూ ప్లస్ 0.037. నెక్స్ట్ డెల్టా క్యూబ్ వై వాల్యూ వచ్చేసరికి 0.0609. నెక్స్ట్ 0.0394. నెక్స్ట్ డెల్ పవర్ 4y వచ్చేసరికి -0.0215 అవుతుంది. ఓకే, చూడండి లాస్ట్ క్లాస్ లో దీన్ని వైఎన్ గా తీసుకున్నాం లాస్ట్ ప్రాబ్లం లో, కానీ ఇప్పుడు వైఎన్ గా తీసుకోవాల్సిన వాల్యూ ఇది. ఎందుకంటే వాడు ఎక్స్ఎన్ వాల్యూ 1.5 ఇచ్చాడు కాబట్టి. కనబడుతుందా? ప్రాబ్లం లో ఎక్స్ఎన్ వాల్యూ ఎంతైతే ఇచ్చాడో దానికి కరెస్పాండెంట్ గా ఉన్నది వైఎన్ తీసుకోవాలి. ఇది డెల్టా వైఎన్ అవుతుంది, ఇది డెల్టా స్క్వేర్ వైఎన్ అవుతుంది. సారీ నాబ్లా అమ్మా ఇది. అలాగే ఇది డెల్ క్యూబ్ వైఎన్. ఓకే, నోట్ చేశారా? మా ఎరేస్ చేయొచ్చా? Yes, sir. సో చూడండి, here xn is equal to 1.5, comma h is equal to 0.5. Therefore, dy by dx that x is equal to xn value వచ్చేసరికి 1 by h into delta yn plus 1 by 2 delta square yn plus 1 by 3 delta cube yn plus and so on. సో నా దగ్గర ఉన్న వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే h వాల్యూ వచ్చింది 0.5. ఇది మైనస్ 0.1125 ప్లస్ 1 by 2 డెల్టా స్క్వేర్ వైఎన్ అంటే మైనస్ 0.0024 ప్లస్ 1 by 3 0.0609. సో వీటన్నిటిని సాల్వ్ చేసినట్టయితే కనుక నాకు ఫైనల్ ఆన్సర్ మైనస్ 0.1868 వస్తుంది. దాన్ని విడివిడిగా సాల్వ్ చేయండి, ఇంకో స్టెప్ పెంచండి, ఏం పర్లేదు. ఓకేనమ్మా, నోట్ చేశారా? ఎరేస్ చేయొచ్చా? Sir. సో చూడండి, ఇంకో ప్రాబ్లం నోట్ చేసుకోండి. ఫైండ్ dy by dx that x equal to 1.76 from the table. X value వచ్చేసరికి 1.72, 1.73, 1.74, 1.75, 1.76. దీనికి కరెస్పాండింగ్ గా y వాల్యూస్ వచ్చేసరికి 0.17907, 0.17728, next 0.17552, next 0.173,
77 next 0.17204 ఓకేనా ఈ ప్రాబ్లం మీరు చేయండి ఆన్సర్ ఎంత వచ్చిందో రేపు క్లాస్కి వచ్చారు గుర్తుపెట్టుకోండి ఇక్కడ నాబ్లా ప్లేస్ లో డెల్టా రీప్లేస్ చేసుకుంటూ వచ్చాను దాన్ని మీరు కరెక్ట్ చేసుకోండి రేపు క్లాస్ లో ఈ మోడల్ మీద ఇంకో ప్రాబ్లం చేద్దాం దాంతో ఈ మోడల్ క్లోజ్ చేసి కొత్త మోడల్ చేద్దాం క్లాస్ ఎండ్ చేస్తున్నానమ్మా